హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చెక్ దిస్ మూవీ టైమ్. కొత్త వర్షన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని పూర్తిగా చూసేయండి. ఎస్టర్డేనే టోలే రైల్వే కాలనీ మూవీ చూశానండి. సినిమా ఎలా ఉందిరా అంటే నాకైతే అస్సలు నచ్చలేదండి మూవీ. మెయిన్‌గా ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే రాసింది మా ఊరి పొలిమేర 1, 2 మూవీస్ ఉన్నాయి కదండీ! ఆ డైరెక్టరే అంట. కంప్లీట్ నాకు స్క్రీన్ ప్లే కూడా సేమ్ ఆ మూవీస్ మాదిరే అనిపించింది. ఆ లాస్ట్ 30 మినిట్స్ ఎంటైర్ స్క్రీన్ ప్లే. నాకేం కొత్తగా కూడా అనిపియలేదు. ఇంకా చెప్పాను కదండీ! లైక్ 'పొలిమేరలో' మీరు చూసినట్టయితే 'పొలిమేర 1, 2లో' లైక్ లాస్ట్‌లో ట్విస్ట్స్ ఉంటాయి. ఆ ట్విస్ట్‌లు అయితే చాలా బాగా కనెక్ట్ అయితాయి ఆ మూవీ స్టోరీకి. సేమ్ ఇక్కడ కూడా లాస్ట్‌లో వాళ్ళు ట్విస్ట్‌లు పెట్టింటారు. లాస్ట్‌లో ఒక 30 మినిట్స్‌లో. లైక్ ఆ స్టోరీ నాకు తెలిసి స్టోరీ అంతా జరిగేదంతా 30 మినిట్స్‌లోనే ఉంటది. ఫస్ట్ 1 ½ అవర్ అయితే అంతా సోది ఉంటది ఆ లవ్ స్టోరీ. ఆ ట్విస్ట్‌లు కూడా ఏం పెద్దగా పనిలేదండి. ఎందుకంటే లైక్ ఇప్పుడు ఎంటైర్ ఒక 2 అవర్స్ ఉంది మూవీ. ఎంటైర్ 2 అవర్స్ మూవీ ఉంది. 2 అవర్స్ మూవీలో 1 అవర్ 30 మినిట్స్ ఆ లవ్ స్టోరీ ఐ మీన్ కంప్లీట్‌గా డ్రాగ్ చేసినట్టు ఉంటది మూవీ. స్టార్టింగ్ నుంచి లైక్ ఈవెన్ లాస్ట్ 30 మినిట్స్ వరకు. ఆ 30 మినిట్స్‌లోనే స్టోరీ మొత్తం ఉంటది. లవ్ స్టోరీ ఉంటది. ఆ లవ్ స్టోరీ చాలా వీక్‌గా ఉంటది. అసలు ఎక్కడ కనెక్ట్ కాదు ఆ హీరోయిన్‌కి, ఐ మీన్ ఆ హీరోయిన్ క్యారెక్టర్‌కి, హీరో క్యారెక్టర్‌కి అసలు ఎక్కడ కనెక్ట్ కామండి. లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఈవెన్ వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా డల్‌గా అనిపిస్తది. లైక్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఒక 30 మినిట్స్ వరకు కంప్లీట్ మూవీయే చాలా డల్‌గా అనిపిస్తుందండి. ఎలా అంటే లైక్ ఆహ్, స్క్రీన్ ప్లే గాని స్టార్టింగ్‌లో వాళ్ళ యాక్టింగ్ గాని, హీరో గారి 'అల్లరి నరేష్' గారి యాక్టింగ్ గాని, 'గెటప్ సీన్' గారి యాక్టింగ్ గాని, హర్ష గారి యాక్టింగ్ గాని వీళ్ళంతవి చాలా డల్‌గా అనిపిస్తాయండి. ఎలా అంటే ఎనర్జిటిక్ ఉండదండి మూవీలో. కంప్లీట్‌గా ఎక్కడో ఎనర్జీ మిస్ అయినట్టు ఉంటుంది నాకు స్టార్టింగ్ 1 ½ అవర్‌లో. లైక్ మళ్ళీ దీనికి తోడు మళ్ళీ బోనస్‌గా సాంగ్స్ అండి. అసలు ఆ సాంగ్స్ అయితే లైక్ కంప్లీట్ ఇరిటేషన్ వచ్చేస్తది. ఎందుకంటే మూవీలో ఫస్టే కూర్చోలేకున్నాం. ఆ సోది లవ్ ట్రాక్ వల్ల ఆ చిన్న కదులుతా ఉంటది. చాలా స్లో కదులుతుంటది మూవీ స్టోరీ. మళ్ళీ వీటి మధ్యలో కట్టుపన్నా సాంగ్స్ వస్తుంటాయి. ఇంకా చెప్పాను కదండీ లవ్ స్టోరీ ఉంటదని. అబ్బా! వద్దసల ఆ లవ్ స్టోరీ అయితే అసలు మీకు ఎక్కడ ఎక్కదండి. ఖచ్చితంగా రాసిస్తా నేను. లైక్ స్టార్టింగ్ నుంచి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కదు. మళ్ళీ దాన్ని హీరో ఫీల్ అవుతున్నట్టు రుద్దుతా అంటారు. ఆ డైలాగ్స్‌కి లైక్ ఆ డైలాగ్ డెలివరీస్‌కి గాని, అవైతే ఇంగ నాకు కొన్ని నిబ్బా డైలాగ్స్ మాదిరి అనిపిస్తాయి. అవన్నీ నాకసలు చాలా ఇరిటేషన్ వచ్చింది ఎంటైర్ మూవీలో. మెయిన్‌గా కామెడియన్స్‌ని పెట్టారు గానీ, కామెడీ అయితే అసలు ఎక్కడ వర్కౌట్ కాలేదండి. లైక్ ఎక్కడ అది న్యాచురల్‌గా గానీ, లైక్ ఆ సీన్‌కి తగ్గట్టు గానీ కామెడీ అస్సలుండదు. లైక్ కొంచెం స్లాంగ్ కూడా మార్చింటారు. అసలు ఆ స్లాంగ్‌కి, కామెడీకి, డైలాగ్స్‌కి ఎక్కడా సింక్ అవ్వండి. అంటే లైక్ కంప్లీట్‌గా అన్‌న్యాచురల్ అనిపిస్తది ఎంటైర్ మూవీలో. నాకైతే కామెడీ కూడా వర్కౌట్ కాలేదండి. ఒక్క చోట అంటే ఒక్క చోట కూడా నవ్వుకోలేదు నేను బేసిక్‌గా మూవీలో. అంతా చాలా సోదిగా ఉంటది. ఇంగా కొన్నైతే ఇంగా జబర్దస్త్ కామెడీలు మాదిరి ఉంటాయి. అంటే ఇప్పుడు సీన్ వస్తే ఇప్పుడు స్కిట్ ఏసి కామెడీ జనరేట్ చేయాలనుకుంటారు. అట్లుంటది. నాకైతే అస్సలు ఎక్కలేదండి. కామెడీ ఎక్కలేదు, స్టోరీ ఎక్కలేదు. నాకు అసలు మూవీయే వర్కౌట్ కాలేదండి బేసిక్‌గా. ఈ మూవీ అసలు వర్కౌట్ కాలేదు. చెప్పాను కదండీ లిటరల్లీ మూవీలో అయితే ఖచ్చితంగా నిద్రొస్తదండి. స్టోరీ బాలేదు, యాక్టింగ్ బాలేదు, డైరెక్షను బాలేదు. కాస్టింగ్ కూడా నాకు సరిగ్గా అనిపియలేదండి. లైక్ వీళ్ళని పెట్టుకున్నారు గానీ కమెడియన్స్ నాకెందుకో వీళ్ళకి సూట్ కాలేదనిపిస్తుంది. అందుకే నాకైతే కాస్టింగ్ కూడా పెద్దగా అనిపియలేదు ఈ మూవీలో. ఇంకా సాంగ్స్ విషయానికొస్తే సాంగ్స్ అసలుకే బాలేవండి. చిరాకులేస్తది ఆ సాంగ్స్‌కైతే ఖచ్చితంగా. ఇంకా మెయిన్‌గా ట్రైలర్ చూసుకున్నట్టయితే ఒక హిమాలయ షాట్స్ ఉంటది. అదైతే కామెడీ లేపుతారండి. లైక్ లిటరల్లీ నాకైతే మీరు సినిమా చూడని వాళ్ళైతే ఇక్కడి నుంచి స్టాప్ చేసేయండి. అంటే కొంచెం స్టోరీ మాదిరి చెప్తా. లైక్ మూవీలో స్టార్టింగ్‌లో చూపిస్తారు. ఆ హిమాలయ అది లైక్ ఇట్లా హిమాలయాలో నడుచుకుంటూ వెళ్తుంటాడు హీరో. నెక్స్ట్ దాన్నేమంటారు అందులో హిమాలయ దగ్గర ఒక పాప ఉంటది. ఆ పాప అక్కడ బాల్‌తో ఏదో ఆడుకుంటుంటుంది. మంచు కరిగి కింద పడిపోతుంటది. ఆ పాపని కాపాడాలని ట్రై చేస్తాడు. కానీ కాపాడలేకపోతాడు. వెంటనే డ్రీమ్ నుంచి బయటికొచ్చేస్తాడు హీరో. అది చూపిస్తారు స్టార్టింగ్‌లో. తర్వాత ఎండింగ్‌లో, ఎండింగ్‌లో అయితే హైలైట్ ఉంటది. మళ్ళీ అదే గుర్తొస్తది. రోడ్డు మీద ఒక పాప ఆడుకుంటుంటది బాల్ తీసుకొని. ఒక లారీ గుద్దడానికొస్తది. ఆ పాపని సేవ్ చేస్తాడు. సేవ్ చేసి మన హీరో చచ్చిపోతాడు. చచ్చిపోయి దెయ్యమైతాడు. నాకైతే ఆ కాన్సెప్టే వరస్ట్ అనిపించింది మెయిన్‌గా. ఆ కాన్సెప్ట్ ఇంకోటి ఉంటది. ఆహ్, జీవన్ గారి క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టర్‌కి మన లైక్ హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ క్యారెక్టర్‌కి లింక్ ఉంటది. అదైతే నేనైతే లిటరల్లీ వాళ్ళు ఏం ట్విస్టులు లేవు. ఇంతవరకు వెయిట్ చేపించినాము థియేటర్‌లో. కొడతారు వీళ్ళని చెప్పి ఏదో ఒకటి పెట్టాలని చెప్పి ఇరికిచ్చినట్టు ఉంటది ఆ ట్విస్ట్. నాకైతే తిక్కలేసిపోయింది ఆ ట్విస్ట్ చూస్తే. అంతే అండి. అంతకు మించి అయితే నాకైతే చెప్తున్నానంటే మూవీ అసలు నాట్ ఈవెన్ రికమెండెడ్ అండి. థియేటర్‌లో వెళ్తే అస్సలు రికమెండెడ్ కాదు ఈ మూవీ. ఖచ్చితంగా చెప్తున్నా. అందరూ అంటున్నారు 'అల్లరి నరేష్‌కి' కమ్‌బ్యాక్ మూవీ హిట్ పడాలని.
నాకైతే అసలు కమ్‌బ్యాక్ మూవీలాగా గూడా కాదు. లైక్ గో బ్యాక్ మూవీలాగా అనిపిస్తుంది. చెప్తున్నాను అల్లు అర్జున్ యాక్టింగ్ గూడా ఎక్కలేదు. లైక్ నన్నడిగితే అది అతని తప్పు ఉంటది. బట్ ఈవెన్ డైరెక్టర్ తప్పు కూడా ఉంటది. అసలు ఒక సీన్ అయితే ఎమోషనల్ సీన్ ఉంటది. మన హీరోయిని అల్లు అర్జున్ గారిని కూడా లవ్ చేసిందన్నట్టు చూపిస్తారు. అక్కడైతే లిటరల్లీ నా పేరు తిప్పిపెట్టకుండా మీరు చూడండి. మీరక్కడ ఎమోషనల్ ఫీల్ అయితే నా కామెంట్స్‌లో వచ్చి మెసేజ్ చేయండి. అంత మంచి ఎమోషన్ ఉంది కదరా! నువ్వేం ఫీల్ కాలేకపోతున్నావు అని. ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నేను రిప్లై ఇస్తా. అలా ఉంటదండి ఆ సీన్. ఎలా అంటే లైక్ చాలా చాలా అన్‌రియలిస్టిక్‌గా ఉంటది. నాకైతే చాలా నవ్వొచ్చింది ఆ సీన్‌కైతే. ఇంక అంతే అండి. మూవీ గురించైతే పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. మూవీ అయితే బాలేదు. నేను నా పరంగా అయితే నా ఫాలోవర్స్‌కైతే నేనైతే అసలు రికమెండ్ చేయను మూవీని. దట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. టాటా! బాయ్ బాయ్.